ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్. ముందు కూడా సీట్లు ఉన్నాయి. ఇక్కడ హెడ్ మాస్టరు పిల్లలు రిలేషన్షిప్ లేదండి. మీరు క్వశ్చన్లు వేస్తారు, ఆన్సర్లు చెప్పాలి అని ఏం భయపడద్దు. మీరు హాయిగా ముందుకు రావచ్చు, ట్రాన్స్ఫర్ అయ్యి రావచ్చు. వెనక డిఫికల్ట్ ఉన్న వాళ్ళకి వచ్చేయచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యాక్చువల్గా స్టేజ్ షోస్ ఉంటాయి కదా, స్టేజ్ షోస్లో ముందు సీట్లు చాలా కాస్ట్లీ, తెలుసా మీకు? సినిమాల్లో వచ్చేసి ముందు సీట్లు చీపు. మరి ఇప్పుడు నాకు తెలియదు ఎట్టుందో. ఇప్పుడు కూడా అంతేనా? అంత ఒకటేనా? సిస్టర్ భయపడిపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో ముందు ప్రయారిటీ సీట్స్, సో ఆక్యుపై చేయండి, ఖాళీగా ఉన్నాయి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఓకే, గుడ్. సో మనము లాస్ట్లో ఒక చిన్న కోరస్ పాడుకున్నాము, నడిపించు నా నావ కదా. సో ఎంతమందికి అండి దేవుడు మన నావ నడిపిస్తే బాగుంటుందని ఉంటుంది? కోరుకుంటాం, అందరం బలంగా కోరుకుంటాం. ఓకే, నడిపిస్తాడు, కానీ మనకే కొంచెం నడిపించబడడంలో సమస్యలు ఉన్నాయి. ఓకే, ఈరోజు దేవుని ఆత్మచేత మనం ఎలా నడిపించబడాలి అనే విషయము మనం మాట్లాడుకుందాం. ఇది చాలాసార్లు మాట్లాడుకున్నాము, రకరకాలుగా మాట్లాడుకున్నాము, రకరకాల సందర్భాల్లో మాట్లాడుకున్నాము. కానీ మనము నేర్చుకునేది అప్పుడప్పుడు రివిజన్ చేసుకుంటేనే మనము బలపడుతుంటాం. అందుకనే ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఫ్రెష్గా వినండి, ఆల్రెడీ విన్నవాళ్ళు రివిజన్గా వినండి. ఏది ఏమైనా టోటల్గా అది మన ఆత్మీయ జీవితాన్ని కట్టేటట్టుగా ఉండాలని కోరుకుంటూ మనము ఈ కొన్ని మాటలు మనం విందాం. ఓకే, మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాల్ని చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎంతమంది నమ్ముతారు ఈ విషయాన్ని? ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఏమిటది? ఒక నిర్ణయము, ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే ఒక డెసిషన్ మన లైఫ్లో తీసుకున్న నిర్ణయము పాజిటివ్గా నెగిటివ్గా రాకెట్లాగా తీసుకుపోతాం మనం. నువ్వు రైట్ నిర్ణయం తీసుకుంటే ఫెయిల్ కానటువంటి పిఎస్ఎల్వి ఏమో నాకు అట్లా అనిపించింది. నువ్వు దేవునిలో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే అలా సాగిపోద్ది నీ లైఫ్, నా లైఫ్. రాంగ్ నిర్ణయం తీసుకుంటే అంత వెనక్కి వస్తుంది మన లైఫ్. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్. సో ఈ నిర్ణయాలు మనందరికీ ఉంటుంది. ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు ఎవరన్నా గైడెన్స్ ఇస్తే బాగుండు, ఎవరన్నా మనల్ని నడిపిస్తే బాగుండు, మనకి సలహా చెప్తే బాగుండు అని మనకి ఉంటుంది. ఓకే, జనరల్గా మనం ఏదైనా టూర్లకు వెళ్తుంటాం కదా, టూర్కి వెళ్ళారు ఎవరైనా? టూర్లకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీ టూర్, ఏ టూర్కైనా వెళ్ళుంటాం. ఏమంటే టూర్లో వెళ్తుంటే జనరల్గా మనము టూర్కి వెళ్ళేవాళ్ళు అక్కడ బాగా చూడాలి, మంచిగా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నీ బాగా తెలుసుకోవాలంటే మూడిటి మీద ఆధారపడతారు. ఒకటి మ్యాప్, అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని దాంట్లో రాసి ఉంటుంది. రెండవది దిక్సూచి, డైరెక్షన్, ఏ పక్కకి వెళ్తే ఏంటి. అక్కడ పెద్ద కోటలు ఉంటాయి, ఒక్కొక్కసారి ఏ డైరెక్షన్ మర్చిపోతాం మనం, తూర్పేది పడమరేది అని. మా ఇంటి దగ్గర బాగా చెప్తాను నేను, తూర్పేది పడమరేది కదా, మన ఇళ్ళ దగ్గర బాగా చెప్తాం. వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు సమస్య. అందుకనే దిక్సూచి అనేది కంపాస్ అంటారు, అది కనిపెట్టారు. అది డైరెక్షన్స్ చూపిస్తుంది. ఓహో పడమర అంటే ఇట్లా పోవాలి. మ్యాప్లో ఉంటుంది మీరు పడమరకు వెళ్ళాలి అని ఉంటుంది. పడమర ఏంటో మనకు తెలియదు ఎట్లా, కాబట్టి దిక్సూచి మనము వాడుకుంటాము. అలాగే మూడవది, ఇవన్నీ ఎందుకురా వచ్చిన బాధలు, నాకు నచ్చిన ఒక గైడ్, నాకు భలే ఇష్టం గైడ్లు ఉంటే. సో గైడ్ ఉంటారన్నమాట. వాళ్ళు చక్కగా మనల్ని తీసుకెళ్ళి దిక్సూచి అవసరం లేదు, మ్యాప్ అవసరం లే, చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటారు. అలాగే మన లైఫ్ టూర్లో కూడా మనకి ఈ మూడు ఉంచాడు దేవుడు, మూడు ఉంచాడు. నెంబర్ 1 ఏం చెప్పుకున్నాం? మ్యాప్ ఏంటో తెలుసా? వాక్యం. ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్, ఆల్ డైరెక్షన్స్ ఆర్ రిటర్న్. దిక్సూచి ఏంటో తెలుసు చెప్పండి ఎవరన్నా? దిక్సూచి ఏంటో చెప్పండి. పోయినసారి విన్నవాళ్ళు గుర్తొచ్చి చెప్పండి. దిక్సూచి ఎందుకు లేని టైం వేస్ట్. మనస్సాక్షి చెప్తుంటుంది, ఇట్లా పో ఇది. గైడ్ ఎవరో తెలుసా? హల్లెలూయా, పరిశుద్ధాత్మదేవుడు. ప్రైజ్ ద లార్డ్. నేను అందుకే
నేను అడుగుతున్న దేవుణ్ణి, అయ్యా మ్యాపు కావాలి, దిక్సూచి కావాలి, అన్నిటికన్నా నువ్వు కావాలి నాకు. పరిశుద్ధాత్మ నీ యొక్క నడిపింపు నాకు కావాలి. కన్ఫ్యూజన్ లేకుండా నడిపిస్తావు నువ్వు. ఓకే, సో ఈరోజు కూడా ఎంతమంది మీ దేవుని నడిపింపు కావాలనుకుంటున్నామో అంతమంది మీ చాలా సీరియస్గా, సిన్సియర్గా విందామండి. ఒక మాట ఉంటుంది రోమీయులకు రాసిన పత్రిక 8:14 ఒక మాట ఉంటుంది, చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8:14 మనందరికీ తెలిసిన వాక్యమే. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. బికాస్ దోస్ హూ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ సన్స్ ఆఫ్ గాడ్. నాకు నిజంగా అప్పుడప్పుడు నాకు సిగ్గుపోతుంటుంది, నాకు నేను అవమానపడుతుంటా. నేను చెప్పుకుంటున్నాను కదా నేను దేవుని కుమారుణ్ణి, దేవుని బిడ్డని అని చెప్పుకుంటున్నాను కదా. యాక్చువల్గా బైబిల్ డెఫినేషన్ ఏం చెప్పిందని దేవుని బిడ్డకి? ఇదే డెఫినేషన్, ఇదే నిర్వచనం, ఎగ్జాక్ట్ మీనింగ్, అర్థం అదే. ఎవరండి దేవుని పిల్లలు? ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని పిల్లలు. నిజంగా మనము ప్రతిసారి గిల్ట్గా ఫీల్ అవుతూ మన గురించి జాగ్రత్త తీసుకుంటే నిజంగా మనం దేవునికి లోపడతాము, దేవుని ఆత్మచేత నడిపించబడతాం. కానీ మనం ఏం చేస్తామంటే అందరికి ఉంటుంది అదే, పాస్టర్లే నడిపించబడ్డంలా దేవుని ఆత్మచేత, ఇంకా నేనెంత. ఏమండి మన కంపారిజన్ వద్దు. రేపు దేవుడు జడ్జిమెంట్ సీట్లో ఎన్ని అడగడు, పోల్చి అడగడు. నువ్వు రాణమ్మ సిస్టర్ లాగా లేవే, నువ్వు లిథియమ్మ సిస్టర్ లాగా లేవే అని అడగడు. నువ్వు నాలాగే ఎందుకు లేవని అడుగుతాడు. ఇదే సూటి ప్రశ్న. ఎంతమంది అయితే ఆయన ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. సో అలాగే మన ఒక కీర్తన, చాలా ఫేమస్ కీర్తన ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ కీర్తనను కూడా చాలా వరకు మనం చదవం అనుకోండి, చాలామంది ఏమంటుందని భూస్థాపన కార్యక్రమాల్లో వినియోగిస్తుంటారు. ఫినరల్ అప్పుడు ఏం కీర్తన తెలుసా? 23వ కీర్తన, యెహోవా నా కాపరి. ఎక్కువ అక్కడ వాడుతుంటారు దీన్ని. చదువుదాం ఒకసారి 23వ కీర్తన 1-3 వచనాలు చాలు ఈరోజు మనకి. 1-3 వచనాలు, అది మనకు కావాల్సిన వచనాలు ఈరోజు. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. సో ఆయన కాపరి అయి మన జీవితంలో ఉండడం మనకు ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదకరమే. నిజంగా మన విశ్వాసంలో మరణిస్తే అది ఆటోమేటిక్ ఉంటుంది, అది దాని గురించి ఆ కీర్తన అవసరం లేదు మనకి. కానీ ఈ జీవితంలో కూడా మనం నడిచేటప్పుడు మనకి ఆయన కాపరిగా ఉండడము చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆయన కాపరిగా ఉండడం అంటే ఏంటి అర్థము? ఆయన చేత నడిపించబడ్డం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన కాపరిగా ఉంటే లేము ఉండదంతే. మనందరిలో లేమి ఉండొచ్చు, కానీ దానికి కారణం మన మిస్టేక్స్ అయి ఉండొచ్చు, లేదా ఆయన అనుమతించిన కొన్ని పరీక్షలు ఉండొచ్చు, అంతేగాని ఇది మాత్రం ఒమ్ము కాదు. ఇట్ కెనాట్ బి రాంగ్. ఆయన మన కాపరై ఉంటే ఏ విషయంలో కూడా నాకు లేమి ఉండదంతే. కాబట్టి ఆయన నడిపింపు మన మీద ఎప్పటికీ ఉండాలి. ఓకే, దేవుడు ఒక మాట చెప్తాడు. ఆయన ప్లాన్స్ ఎలా ఉంటాయి, ఆయన నడిపింపు ఎలా ఉంటాయి అంటే ఇర్మియా గ్రంథము 29:11 ఒక మాట ఉంటుంది, చూద్దామండి. ఇర్మియా గ్రంథము 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును ఉంటుంది, చూడండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఏం చెప్పండి? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను ఏం ప్లాన్ చేశాను మీ లైఫ్లో, నేను ఎలా మిమ్మల్ని నడిపించబోతున్నానో ఐ నో దెమ్. అలాగే రాబోవు కాలం ముందు ఫ్యూచర్లో మీకు నిరీక్షణ కలిగినట్లుగా, హోప్ కలిగేటట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఆయన గైడెన్స్ ఎన్నటికీ హార్మ్ఫుల్ కాదు.
మనల్ని బాధ పెట్టే నడిపింపు ఉండదు దేవుని. మనల్ని బాధ పెట్టినా అది కావాలని కాదు, అది మన మేలుకే. మళ్ళీ చెప్తాడు, అప్పుడు కూడా చెప్తాడు, ఇది నీకు హానికరమైంది కాదు, కొంచెం ఓర్చుకో. ఏమండి, ఆపరేషన్ చేయించుకుంటాం కొంతమంది, ఏదైనా వ్యాధి వచ్చి ఏదైనా ప్రాబ్లం వచ్చి జబ్బు వస్తే మరి భయపడి చేయించుకోకుండా ఉంటామా? అరే నువ్వు చేయించుకోకపోతే చచ్చిపోతావు అంటే ఖచ్చితంగా పోతాం మనం. నొప్పి ఉంటుందా? ఉంటుంది. అప్పుడు నొప్పి లేకపోయినా ఆ మత్తు దిగిన తర్వాత నొప్పి ఉంటుంది, కానీ భరించకుండా వదిలేస్తామా? భరించి వెళ్తాం, ఆపరేషన్ చేయించుకుంటాం. అదే మాదిరిగా దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని మన మంచి కోసం ఆపరేషన్స్ చేస్తాడు. నొప్పి వస్తుంది మనకి, కానీ అవి హానికరమైనవి కాదు. మన ఆత్మీయ ఆరోగ్యం, మన శారీరక ఆరోగ్యం, ఈ లోకంలో కూడా మనకు శాంతి సమాధానాలు దయచేయడానికే దేవుడు దాన్ని అలాంటివి చేస్తాడు. ఓకే, అలాగే మనం ఈరోజు ఒక విషయము గుర్తు చేసుకుని దాని ముందుకెళ్దాం. ఒక జర్నీలో ఏదైనా ఒక టూర్లో మనం వెళ్ళేటప్పుడు పోతానే ఉంటామా? అక్కడక్కడ ఆగుతామా? ఆగుతాం. ఏమంటే ఈరోజు కూడా మన జర్నీలో కొన్ని స్టాపులు పెట్టుకోవాలి, కొన్ని కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి. దేవుని నడిపింపు కావాలంటే మనం జర్నీలో ఉందాం అనుకున్నాం, యాత్రలో ఉన్నాం మనం, ఈ నడిపింపు ఆయన నడిపింపు కోరుకుంటున్నాం, ఆయన గైడ్గా ఉండాలనుకుంటున్నాం. అయితే ఆయన కొన్ని చెప్తాడు, కొన్ని స్టాప్ చేయమంటాడు, కొన్ని స్టార్ట్ చేయమంటాడు. ఏం స్టాప్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి? ప్రైజ్ గాడ్. సో మనకి ఫస్ట్ పాయింట్ మనము ఆపుకోవాల్సింది తెలుసు. ఫస్ట్ మనం స్టార్టింగ్స్ తర్వాత మాట్లాడుకుందాము. మనం ఏమేమి స్టాప్ చేసుకుంటే కొన్ని విషయాలు, కొంతమంది ఏదైనా రిపేర్లు చేస్తే మన ఇంట్లో దాంట్లోనే ఏదైనా వస్తువు ఒక లోపల ఒక చిన్న ఏదైనా పోయిందనుకోండి, ఎలిమెంట్ పోయింది ఏదైనా వస్తువుకి, వాళ్ళు ఏమంటారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. స్మార్ట్ ఫోను స్క్రీన్ పనిచేయట్లేదంటే ఆ స్క్రీన్ మీద ఇంకో స్క్రీన్ వేస్తాడా? ఆ స్క్రీన్ తీసేసేస్తాడా? భలే తెలుసు మనకి అది మాత్రం. ఇప్పుడు కూడా అంతే, కొన్ని తీసేసుకోమంటాడు దేవుడు, తీసేసుకొని రీప్లేస్ చేస్తాడు. అలాగే కొన్ని స్టాప్ చేయాలి. స్టాప్ చేసినప్పుడు కొన్ని విషయాలు మనం స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, సో దేవుణ్ణి వెంబడించకుండా దేవుని నడిపింపుని కోరుకొని కొన్ని వ్యవస్థలు మన చుట్టూ ఉన్నాయి, కొన్ని సిస్టమ్స్ మన చుట్టూ ఉన్నాయి, కొంత సంస్కృతి మన చుట్టూ ఉంది. ఏమండి, ప్రతి ఒక్కరికి సంస్కృతి ఉంటుందా? సంస్కృతి అంటే కల్చర్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు నాకు. దీన్ని కల్చర్ అంటే అర్థం చేసుకోండి. నీ కల్చర్ లేదా అంటాం. ఎవరైనా సరిగా ప్రవర్తించకపోతే వాడి కల్చర్ అంతే. అంటే వాడు పుట్టి పెరిగిన బ్యాక్గ్రౌండ్ అది, వాతావరణం అది. సో మన చుట్టూ ఒక కల్చర్ ఉంది. ఆ కల్చరు దేవుని వెంబడించని కల్చర్ మన చుట్టూ ఉన్నప్పుడు ఫస్ట్ ఆ కల్చర్ని మనము ఫాలో అవ్వడము ఆపేయాలి. దేవునికి సంబంధం లేని చాలా అలవాట్లు మనకు ఉంటాయి. దేవుడు ఎక్కడ చెప్పున్నాడు ఆ విషయాల్ని, కానీ మనం చేస్తాం. ఎందుకనండి? ఎందుకని? ఆ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ మన చుట్టూ ఉందే సిస్టమ్, దాని ప్రభావం అన్నమాట అది. కాబట్టి బైబిల్లో చెప్పినా చెప్పకపోయినా దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాం. నేను నిజంగా మరి శివ వాళ్ళ కుటుంబాలను బట్టి మరొక్కసారి దేవుని స్తుతిస్తున్నాను. నిజంగా దేవుని స్తుతిస్తున్నానని నేను. ఏదైనా మరణం సంభవిస్తే వారాల తరబడి రారు సంఘానికి. దేవుడు ఏమని చెప్పాడు రావద్దని? పాత నిబంధన మాట్లాడుకోవద్దు, మనం కొత్త నిబంధనలో ఉన్నాం. చెప్పాడా? చేతు. కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ అలవాటు మనకి? నిజమైన దేవుణ్ణి వెంబడించని కల్చర్లోంచి వచ్చింది మనకి. మనం పాటిస్తున్నాం సంతోషంగా, ఏం ఆలోచించాం. అంటు ఏంటి? ఏంటండి అంటు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ అంటు? దేవుడిని వెంబడించని కల్చర్లోంచి వచ్చింది ఈ అంటు. ఫస్ట్ మనం దాన్ని స్టాప్ చేయాలి. ఫస్ట్ దాన్ని మనము స్టాప్ చేయాలి. ఐ కాంట్ ఫాలో ఏ కల్చర్ దట్ డజంట్ ఫాలో గాడ్. ఓకే, సో ఈరోజు చాలా రెఫరెన్స్లు తీసుకుంటూ పోతే చాలా టైం అయిపోద్ది. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, దీనికి
ఒక వచనం ఉంటుంది చూడండి, నిర్గమకాండము 23:2. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. అది స్టార్టింగ్, అది చాలు మనకి ఆ లైన్. దుష్కార్యం ఏం చేయడానికంట? దుష్కార్యమును చేయడానికై సమూహమును వెంబడించొద్దు. మూకతో పోవద్దు, నువ్వు వాళ్ళు ఏం చేస్తే చేయొద్దు. దుష్కార్యం చేయడానికి, దేవుడికి ఇష్టం లేని పనులు మనం ఎవరిని ఫాలో అయితే చేస్తున్నాము? మూకని ఫాలో అవుతున్నాం. దేవుడు తెలియని ప్రజల యొక్క వాళ్ళ వ్యవహారాల్ని మనము పాటిస్తూ వస్తున్నాం. మొట్టమొదటి దాన్ని ఆపుకోవాలి. సో రోమీయులకు రాసిన పత్రిక 12:2 కూడా ఒక మార్చిన ఉంటుంది, ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. మనం ఎగ్జాక్ట్గా అదే చేస్తాం. ఈ లోకం ఏం చేస్తారో అదే చేస్తాం. యేసుప్రభు అన్నాడు కదా, మనుషులు చెప్పిన పద్ధతుల్ని దైవోపదేశములను భావించి వాళ్ళు నా హృదయానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. సో మనము అటువంటి వాటికి మనము స్టాప్ పెట్టాలి. మనం అర్థం చేసుకోవాలి. నిజంగా అవి ఆపినప్పుడు తర్వాత అక్కడ చూడండి 12:2 ఒక చదువునమ్మా. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం చెందాలి, మారాలి, మన మనసుని మాడిఫై చేసుకోవాలి. ఏంటి ఉత్తమమైనది ఏంటో, పరిపూర్ణమైనది ఏంటో, సంపూర్ణమైనది ఏంటో తెలుసుకుంటే ఎప్పుడు తెలుసుకుంటామంటే ఫస్ట్ దీనికి స్టాప్ పెట్టాలి. పాత స్క్రీన్ తీసేయాలి. అప్పుడు కొత్త స్క్రీన్లు అన్నీ కరెక్ట్గా కనిపిస్తాయి. పాత స్క్రీన్ మీద కొత్త స్క్రీన్ మీద ఏం ఉపయోగం లే, రెండు కలిపేస్తే ఏం ఉపయోగం ఉండదు. ఇది మనకి బాగా తెలుసు. అలాగే మనం ఎప్పుడైతే దీన్ని చేస్తామో అప్పుడు మనకి ఇది ఆశీర్వాదకరం. ఇది ఒక స్టాప్. ఇంకొకటి మానుకోవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుడి చేత నడిపించబడని ప్రజలని మనము వెంబడించడం ఆపేయాలి. ఎవరో ప్రజలు కాదు, మన ఓన్ ఫ్రెండ్స్ ఉంటారు, మంచి ఫ్రెండ్స్ ఉంటారు, మనకి డియరెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఏమండి, ఫ్రెండ్షిప్ వేరు, విశ్వాసం వేరు. పక్కన చెప్పండి ఈ మాట. ఎగ్జాక్ట్లీ 100%. ఫ్రెండ్షిప్పే, విశ్వాసమే. అలాగని వేషధారణగా ఉండమని కాదు. విశ్వాసం క్వశ్చన్ వచ్చినప్పుడు యూ షుడ్ స్టాండ్. నా లైఫ్లో జరిగింది. ఎంతోమంది నాకు డియరెస్ట్ ఫ్రెండ్స్ని వదిలేశారు నేను విశ్వాసంలోకి వచ్చిన తర్వాత. ఇట్ హ్యాపెండ్, నాకు జరిగింది ఇది కాబట్టి నేను చెప్తున్నాను. నేను చాలా బాధపడ్డాను. అదే నేను చదువుకున్న సమయంలో విశ్వాసంలో రాకముందు నేను ఎక్కడ కలిస్తే అక్కడ పాట కచేరీ పెట్టేవాళ్ళు. సినిమా పాటలు తెగబాడేవాడు నేను. పాట కచేరీ పెట్టి రాత్రులు మేలుకునేవాళ్ళం. ఆ పాట పాడరా, ఈ పాట పాడరా, అబ్బా అని చెప్పేసి ఓహో పొగడతలు. వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు. నాకు అందరికి ఫ్యాన్స్ సపోర్ట్లో వాళ్ళు. ఎప్పుడైతే నేను దేవుని తెలుసుకొని వెంబడించడం ఆపేశానో వాళ్ళు దూరం అయిపోయారు. ఆపేశాను. చాలా బాధేసింది నాకు. దేవుడు అన్నాడు, ఇదే కదా లైఫ్, ఇదే కదా క్రిస్టియన్ లైఫ్ అంటే, నువ్వు ఎందుకు ఆశ్చర్యపోతున్నావు? ఇవి జరుగుతాయని ముందే చెప్పాను కదా నేను. డోంట్ వరీ అన్నాడు కదా. నీ యొక్క ఒక కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికేయి. ఏమంటే ఏదైనా బాడీలో ఒక పార్ట్ పోతే లాసా కాదా? కానీ దేవుడు ఏమన్నాడు, ఈ లాస్ ఓకే, పరలోకం వెళ్ళడానికి ఈ లాస్తో అయినా ప్రవేశించి నువ్వు. అది ఉండి ప్రవేశించకుండా ఉంటే ఏం లాభం? ఇది గుర్తొచ్చింది నాకు. సో నేను కాంప్రమైజ్ అయిపోయాను. నో ప్రాబ్లం, నో ఇష్యూ, నో ప్రాబ్లం. పోతే పోయారు. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్స్ కొంచెం దగ్గర అయ్యాయి, కానీ అంత ఫ్రెండ్షిప్ లేదు. వాళ్ళకి తెలుసు కొన్ని నేను డైజెస్ట్ చేసుకోవాలని. ఒక్కొక్కసారి తెలియకుండానే ఏదో చెప్దామనే ఉద్దేశంతో ఏదో అయిపోయి గ్రూపులోంచి బయటకు వచ్చిన దంతాలు కూడా ఉన్నాయి నాకు, గ్రూపుల్లో నుంచి. సో ఇలా జరుగుతాయి. సో దేవుణ్ణి వెంబడించినటువంటి మన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది స్నేహితం ఉంటుంది. దానికి మనం చెక్ పెట్టక తప్పదు దేవుని నడిపింపు రావాలంటే. ఇవన్నీ కొంచెం కఠినమైనా సరే మనం దీన్ని నిర్ణయాలు తీసుకోవాలి. 1 యోహాను 3వ అధ్యాయము 7-8. 1 యోహాను, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకండి. లెట్ నో వన్ డిసీవ్ యూ. నీ స్నేహితులు నిన్ను మోసపరచనీయొద్దు. ఇంకా ఎంత దురదృష్టవశాత్తు మనము
కొన్ని పనులు చేస్తున్నామంటే, మనకేదన్నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్తున్నాం తెలుసా? మనము స్నేహితుల దగ్గరికి వెళ్తాం. ఇందాక చెప్పాను కదండి, ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ఫెయిత్. వాళ్ళ సలహాలు వింటాం మనం, మంచి స్నేహితులే. కానీ నీకు ఉండవలసిన నడిపింపు వేరు, నీ గవర్నమెంటు వేరు. మనం అనుకున్నాం కదా, మన గవర్నెన్సే వేరు, మన పాలనే వేరు, మన సిటిజన్షిప్ వేరు. దేవుని సిటిజన్షిప్ మంది, దేవుని రాజ్య సిటిజన్షిప్ మంది. ఆయన ప్రభుత్వం మన మీద ఉండాలి. ఓకే, సో అంటే అవిశ్వాసులైన స్నేహితులు మనతో ఉండకూడదని అది అర్థం. ఉండొచ్చండి, ఉండాలి. ఉంటేనే నీలోని దేవుణ్ణి చూసి వాళ్ళు కూడా మారుతారు. వాళ్ళు వీళ్ళవ్వాలి కానీ వీళ్ళు వాళ్ళు అవ్వడానికి లేదు. బైబిల్ చెప్తుంది ఆ మాట. చూడండి, ఒక మాట ఉంటుంది, ఇర్మియా గ్రంథము 15:19 ఒక మాట ఉంటుంది. చూడండి, ఇర్మియా గ్రంథము 15:19. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్టు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ మట్టుకు తిరగవలెను, నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఇది ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకునే వాళ్ళు. వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. మనం ఎవరి సహవాసంలో ఉంటే వాళ్ళ అలవాట్లు వస్తాయి మనకి. వాడు వీడవుతాడు, వాడవుతాడు అంటులా, అది ఇంపార్టెంట్. సో సామెతలు 13:20 ఒక మాట ఉంటుంది, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. సో మనకి ఈ రైట్ సలహాలు ఎవరి దగ్గర నుంచి దొరుకుతాయి? ఎలా ఉంటామంటే, మనకు అవసరమైన విషయాలకి మాత్రం చర్చి కావాలా, చర్చి సలహాలు కావాలా, చర్చి విశ్వాసులు కావాలా. మనకి అనవసరమైన వాటికి మాత్రము ఇంకొక దగ్గరికి పోతాం. చర్చి దీనికి ఒప్పుకోదు, పాస్టర్ దీనికి ఒప్పుకోడు, ఏ విశ్వాసికి చెప్పిన వాళ్ళు నో చెప్తారు, కాబట్టి నాకు సలహా దొరికే ప్రసక్తే లేదు. అప్పుడు ఎక్కడికి పోతాను నేను? అక్కడికి పోతాం. అక్కడైతే కరెక్టే చెప్తారు వాళ్ళు, నాకు నచ్చింది చెప్తారు. ఓకే, సో మనము ఇది ఒకటి, ఐ కాంట్ ఫాలో ఫ్రెండ్స్ హూ ఆర్ నాట్ లెడ్ బై గాడ్. దేవుని చేత నడిపింపబడని స్నేహితులని మనం వెంబడించడానికి చెక్ పెట్టుకోవాలి, స్టాప్ చేసుకోవాలి. ఓకే, ఏమండి, ఒక ఎగ్జాంపుల్ నేను విన్నాను, చాలా నచ్చింది నాకు. 2 పరికరాలు ఉంటాయి. ఈ టెంపరేచర్ని ఏమంటారు? ఉష్ణోగ్రతకి సంబంధించి 2 పరికరాలు ఉంటాయి. ఒకటి థర్మోమీటరు, రెండవది థర్మోస్టాట్. 2 ఉంటాయి. మీ 2 గురించి ఎవరికి తెలుసు ఏమో తెలియదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీ అయితే అర్థం చేసుకోండి. థర్మోమీటర్ అంటే అది ఓన్లీ నీలో ఎంత టెంపరేచర్ ఉంది లేదా వాతావరణంలో ఎంత వేడి ఉందని చెప్తుంది, అంతే, ఇంకేం చేయదు, అది ఉన్నది చెప్తుంది. థర్మోస్టాట్ అంటే తెలుసా? కంట్రోల్ చేస్తుంది. మనం దాన్ని ఎలా పెడితే అంతవరకే ఆ టెంపరేచర్ని మెయింటైన్ అయ్యేలా, అంటే కంట్రోల్ చేస్తుంది. ఏమండి, ఈ ఫ్రెండ్స్ అందరూ థర్మోస్టాట్లు కాకూడదు, మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు కాకూడదు. మన బలహీనతలు వాళ్ళు చెప్పొచ్చు, నో ప్రాబ్లం, ఎందుకంటే మనం మనుషులమే. మన బలహీనతలు వాళ్ళు చూపించొచ్చేమో కదా, నువ్వు ఇట్లా చేస్తావు అని చెప్పొచ్చు, కానీ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసి వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం మనము ఇవ్వకూడదు. హల్లెలూయా. సో ఇలా మరొక విషయానికి వస్తే, ఒకటి ఏం చేయాలంటే, ఒకటి స్టాప్ ఏంటి, మన చుట్టూ దేవుణ్ణి వెంబడించని కల్చర్ని మనము ఫాలో అవ్వకూడదు. 2, దేవుడి నడిపింపు లేని స్నేహితులని మనం వెంబడించకూడదు. 3వది, దేవుడు తప్ప ఇక వేరే సోర్స్ నుంచి మనము నడిపింపు కోసం చూడకూడదు. అంటే ఏంటి తెలుసా? మీకు అర్థం కాదు, ఇవన్నీ ఒకటే ఉన్నట్టున్నాయి కదా అనిపిస్తుంది మీకు. ఏమండి, ఏంటిది చూడు, ఏమవుద్దో చెప్పు. మీరు అనుకుంటున్నారు విశ్వాసాలు చేయట్లేదని, అబ్బో మీకు తెలియదు. క్యూరియాసిటీ, ఆసక్తితో చేస్తారు ఈ విషయాలు.
క్యూరియాసిటీ కిల్స్ ద మ్యాన్ అని ఉంటుంది కదా. క్యూరియాసిటీ మనిషిని చంపేస్తుంట, ఇట్లా చంపేసేది. విశ్వాసులు కూడా ఈ రోజుల్లో చాలా ఆసక్తి పొంది ఏం జరుగుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో దేవుణ్ణి మాత్రం అడగరు. దేవుణ్ణి అడిగినా ఆయన చెప్పడు, ఒక్కోసారి చెప్పడు. ఆయనకు అవసరమైతే చెప్తాడు, దీనికి నువ్వు భరించాల్సిందే, దీనికి నువ్వు సరెండర్ అవ్వాల్సిందే. అప్పుడేం చేస్తారు, పోయి ఇస్తారు, ఏం జరుగుతుందో చెప్పు అని. దయచేసి మన నడిపింపు కేవలం అక్కడి నుంచే రావాలా, ఈ వైపు మనము చూడకూడదు. బైబిల్లో మీకు తెలిసే ఉంటుంది, చాలాసార్లు దెబ్బలు తిన్నారు చాలామంది. సౌలు కూడా తిన్నాడు. ఎవరి విషయంలో? సమూయేలు సోదామ దగ్గరికి పోయాడు. దేవుడు ఒప్పుకున్నాడు దానికి, దేవుడు దాన్ని సంతోషించాడు, దానికి తప్పు చేశాడు. సోదామ దగ్గరికి పోయాడు. సో మనము దేవుని నడిపింపు నీకు కావాలి అంటే ఫస్ట్ దీన్ని మనము, ఈ టెంప్టేషన్, ఈ శోధనని మనము ఆపుకోవాలి. ఐ కాంట్ లుక్ టు అదర్ సోర్సెస్ బిసైడ్స్ గాడ్. సో నేను నా లైఫ్లో జరిగిందండి. నేను విశ్వాసంలోకి రాకముందు నాకు తెలుస్తుంది నాలో బలహీనతలు ఉన్నాయి, వీటిని జయించాలి. నేను మ్యారేజ్కి రెడీ అవ్వాలంటే నాలో చాలా బలహీనతలు ఉన్నాయి, తొలగించుకోమని నాకు దేవుడు తెలియదు. ఏమేమో బుక్స్ కొనేవాడిని. నేను రైల్వే స్టేషన్లో ఎప్పుడు జర్నీస్ ఎక్కువ చేసేవాడిని కనుక రైల్వే స్టేషన్లో హిగ్గిన్ బోతమ్స్ బుక్స్ స్టాల్స్ ఉంటాయి. వాటిలో ఏమేమో బుక్స్ కొనుక్కు చదివేవాడు, నన్ను మారుస్తాయేమని. ఏ బుక్ నన్ను మార్చలే. బైబిల్ మార్చింది నన్ను. బైబిల్ మార్చింది. కాబట్టి మనల్ని నడిపించడానికి కేవలము దేవుని వైపే మనము చూడాలి. ఓకే, అలాగే చాలా వాక్యాలు ఉంటాయి. యెహెజ్కేలు 21:21 చూద్దామండి. యెహెజ్కేలు 21:21 తొందరగా చదువుదామ్మా. బాటలు చీలు చోట అది వద్దులేండి, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ వాక్యం, అది తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7-8. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అంటే రెండూ కావాలా అనుకునేవాడు ఎలా ఉంటాడంటే డబుల్ మైండ్లో ఉంటాడు. దానికి ముందు ఉంటుంది వాక్యం, దేవుడు కాదు, కుదరదు. ఏదో ఒక్కటే, నీ నడిపింపు దేవుడి నుంచే నీకు రావాలి. ఓకే, అలాగే 4వది, పరిస్థితుల మీద ఎక్కువ మనం ఆధారపడకూడదు మనం నడిపించడం. చాలామంది యాక్చువల్గా ఇది ఒక నడిపింపే. ఏది? పరిస్థితుల ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని చూపిస్తాడు. కానీ అందులో కూడా జాగ్రత్తగా మనము ఉండాలి. అందుకని కేవలం పరిస్థితుల మీదనే ఆధారపడి మన నడిపింపు ఉండకూడదు. దానికి ఆ పరిస్థితులకు వస్తే యోనాను చూసుకుందాం. ఏమండి, యోనాకి దేవుడు వెళ్ళమన్న ప్లేస్కి వెళ్లకుండా వేరే దగ్గరికి వెళ్తున్నప్పుడు పరిస్థితులు, అంటే స్టార్టింగ్లో పరిస్థితులు సహకరించాయా లేదా? టికెట్ కొనుక్కునేటప్పుడు టికెట్ ఇవ్వడం అని చెప్పారు వాళ్ళు, ఇచ్చారు కదా. బోట్ ఎక్కేటప్పుడు బోన్ ఎక్కుతున్నారా? ఎక్కారు కదా. మరి యోనా అనుకోవచ్చు కదా, అబ్బా అన్నీ నాకు సమకూడి, పరిస్థితులన్నీ చక్కగా నాకు సమకూడి జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడు మన పరిస్థితుల మీద ఆధారపడకూడదు. పరిస్థితుల్ని దేవుడు కన్ఫర్మేషన్ కోసం వాడుకుంటాడు. నేను కొంచెం డీప్గా పోతున్నట్టున్నాను, మామూలు పోను నేను, కానీ పోవాల్సి వస్తుంది కొద్దిగా. పరిస్థితుల్ని దేవుడు నీకు చెప్పిన దాన్ని ఇంకొకసారి రూఢిపరచడానికి వాడుకుంటాడు. అర్థమైందా? ఆయన చిత్తాన్ని ఆల్రెడీ నీకు చెప్పేసి ఇలా జరుగుతుంది, నీకు ఇది జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు ఒక పరిస్థితిని ఉపయోగించుకుని దాన్ని రూఢిపరచవచ్చు. అంటే చెప్పిన దాన్ని ఇంకా దాన్ని ఆయన బలపరచవచ్చు, రుజువు చేయొచ్చు. అంతేగాని స్టార్టింగ్లోనే ఆయన చిత్తాన్ని పరిస్థితుల ద్వారా చూపించడం అనేది రిస్క్. అలాగని జరగదని ఇంకా జరుగుతుంది. అయినప్పటికీ మనం ఎక్కువగా దాని మీద ఆధారపడకూడదు. దేవుణ్ణి అడిగితే ఇంకా రూఢిగా ఆయన చెప్తాడు, మాట్లాడతాడు. కాబట్టి పరిస్థితుల మీద ఆధారపడడం కూడా మనము మానుకోవాలి. సో ఇంకొక విషయము తెలుసా, పౌలు వాళ్ళందరూ కూడా వాళ్ళని ఖైదీలు చేసి సముద్రంలో తీసుకెళ్తున్నారు. అప్పుడు తెలుసు కదా, గాలివాన వచ్చింది, గుర్తుంది కదా. అప్పుడు కూడా వాళ్ళకి ఏమనిపించింది? అంత బాగుంది అనిపించింది. అబ్బో నావికులకి వాళ్ళందరికీ అంత సూపర్గా ఉంది, బాగుంది, ఏం ప్రాబ్లం లేదని. పౌలు ఏం చెప్పాడు? అది దేవుని నడిపింపు. పౌలుకి వచ్చింది, అయ్యా దీనికి ప్రాబ్లం రాబోతుంది,
అంటే ఎవరు వినలా, ఎందుకంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల మీదనే మనం ఆధారపడము డేంజర్. కాబట్టి పరిస్థితుల మీద ఆధారపడి నన్ను దేవుడు నడిపిస్తున్నాను అనుకోవడము అపాయకరం. కాబట్టి దాన్ని కూడా మనము స్టాప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంతెందుకు, దావీదు ఎలా పాపంలో పడ్డాడు తెలుసు కదా, పరిస్థితులు. అప్పుడు దావీదు కూడా అనుకోవచ్చు కదా, దేవుడే నన్ను పాపం చేయకుండా నిలిపాలంటే నన్ను మిటి మేడ మీదకి ఎందుకు పంపించాలి, దానికి ముందుగా నన్ను యుద్ధం నుంచి ఇంటో రెస్ట్ నాకు ఎందుకు, అన్నీ చేసేదంతా ఆయన అనుకోవచ్చు. మనం కూడా అనుకుంటాం. అంటే ఆయన పాపం చేయడానికి పరిస్థితులన్నీ కలిసి సానుకూలపరిచినాయి అన్నమాట. అంటే పరిస్థితుల ద్వారా దేవుడు నడిపిస్తాడని అర్థం. కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ పరిస్థితుల ద్వారా మనం తప్పిపోయే అవకాశం ఉంది కనుక ఈ పరిస్థితుల మీద ఆధారపడకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఒకసారి ఫీలింగ్స్ మీద ఆధారపడతాం మనం. ఇఫ్ ఐ ఫీల్ గుడ్ ఇట్ ఈస్ గుడ్. మా కుటుంబంలో కొంతమంది, నేను కూడా ఉన్నాను దాంట్లో. ఒక ఏదైనా ఆహారము మంచిగా టేస్ట్గా ఉంటే అందరికి చెప్పేస్తాం, సూపర్ సూపర్ సూపర్. ఒకడికి బిర్యానీ నచ్చుతుంది, ఒకటి నచ్చదు. నాకు నచ్చింది అందరికి నచ్చాలనే ఉంది. నేను రుద్దుతుంటా ఒకసారి, మీరు ఆ దోశలే తినాలి, మీరు అలాంటి ఇడ్లీ తినాలి అని మా ఇంట్లో చెప్తుంటా. మా ప్రమీల అంటుంటుంది, మీకు ఇష్టమైతే అందరికి ఇష్టమండి, బలవంతం చేయకండి అంటుంది. అలాగే ఒక్కొక్కసారి మనం ఫీల్ అయినంత మాత్రాన అది మంచిది, ఫీల్ కానంత మాత్రాన మంచిది కాదు అని చెప్పడానికి లేదు. మన ఫీలింగ్స్ కూడా డేంజరస్. కాబట్టి ఎక్కువ భాగం ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటాను, చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, మనం అనుకుంటూ ఉంటాం, ఆరాధన చాలా బాగుందండి ఈరోజు అని ఒక సిస్టర్ అంటారు. అంటే సిస్టర్ ఫెల్ట్ ఇట్, ఆ సిస్టరు అనుభవించారు, ఫీల్ అయ్యారు, భావాలు తను ఫీల్ అయ్యి బాగుందండి. అదే వర్షిప్ ఇంకొకరికి ఫీలింగే రాదు. ఇంతసేపు వీళ్ళు పాటలు పాడుకుంటా, ఏంది శబ్దాలు, ఎప్పుడెప్పుడు అయిపోద్దో అని పక్కన అడుగుతుంటని, చాలేగానే ఎగిరేదే, వాక్యం ఎప్పుడు మొదలవుద్ది, వాక్యం ఎప్పుడు మొదలవుద్ది చెప్పు, చర్చ ఎన్నింటి వరకు, ఎన్ని గంటలు ఉంటుంది, 3 గంటలు. అమ్మ 3 గంటలా, తెలియక వచ్చానే. ఇంచుమించు మెసేజ్ ఏ టైంలో ఉంటుంది, ఆ టైంలో రావడానికి ఫీలింగే లేదు అక్కడ. కాబట్టి ఫీలింగ్స్ మీద దేవుని నడిపింపు ఉండదు. ఉంది కదా బైబిల్లో, హృదయమే మోసమైంది, చాలా మోసకరమైందంటే హృదయం. అంటే హృదయం నుంచి వచ్చే ప్రతి ఫీలింగు కరెక్ట్ కాదు, దేవుడు చెప్పినాడు ఆ మాట. ఓకే, ఒక మాట చూద్దామండి. సామెతల గ్రంథము 14:12, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చూడండి, వాడికి కరెక్ట్ అనిపిస్తుంది. అది ఒక వ్యక్తికి ఒక కరెక్ట్, తను వెళ్ళే మార్గము, తను చేసే పని కరెక్ట్ అనిపించవచ్చు, కానీ చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది అది? మరణాన్ని. నాట్ గుడ్. సో ఫీలింగ్స్ అనేవి, దేవుని నడిపింపు కోసం ఎక్కువ మన ఫీలింగ్స్ మీద డిపెండ్ అవ్వడం కూడా మనము ఆపుకోవాలి. ఓకే, సో మన ఫీలింగ్స్కి వస్తే, ఒకవేళ మనం చెప్తాము, యోనా కూడా మంచిగా నిద్రపోయాడు లేదా? పీస్ఫుల్ నిద్రపోయాడు. మరి దేవుని చిత్తం చేస్తున్నాడానికి నిద్ర వచ్చిందా? ఫీలింగ్, హీ ఫెల్ట్ లైక్ స్లీపింగ్, హీ స్లెప్ట్. ఆయనకి ఫీల్ అయ్యాడు ఎట్లా నిద్రపోవాలని, ఫీలింగ్ వచ్చి నిద్రపోయాడు. కాబట్టి మనము ఫీలింగ్స్ని బట్టి దేవుని నడిపింపు మీద ఆధారపడడం అనేది మానుకోవాలి. ఏమండి, 5 పాయింట్ నేర్చుకుందాం. ఒకటి వచ్చేసి, మన చుట్టూ దేవుణ్ణి వెంబడించిన సంస్కృతి లేదా ఆచార వ్యవహారాలు లేదా వ్యవస్థను వెంబడించడము మానుకోవాలి. రెండవదిగా, దేవుని నడిపింపు పొందనటువంటి మన స్నేహితులని ఫాలో అవ్వడము ఆపుకోవాలి. అలాగే దేవుడు తప్ప వేరే వాటి వైపు మనము నడిపింపు కోసము చూడకూడదు. అలాగే పరిస్థితుల ప్రభావంతో మనము నడిపించబడ్డము ఆపుకోవాలి. అలాగే నా భావాలని బట్టి నడిపించబడ్డం అనేది నేను స్టాప్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇవన్నీ చేసుకొని మీకు కావాలంటే మళ్ళీ యూట్యూబ్లో వినండి దీన్ని. ఈ పాయింట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్లు చెప్పుకున్నవి కూడా, అవి స్టాప్ చేసుకోవాలి. ఫస్ట్ మనం స్టాప్ చేసుకొని దీనికి రావాలి. మన బ్రదర్ ఇది చెప్పాడు కూడా యూట్యూబ్లో ఉంటుంది, చూడండి మళ్ళీ. ఓకే, నేను కూడా చూసుకుంటా, మర్చిపోయినప్పుడు ఇవి చూసుకుంటా వచ్చి నేను. ఓకే, రైట్. ఇప్పుడు ఏం స్టార్ట్ చేసుకోవాలి, ఇప్పుడు ఏ విషయాలు స్టార్ట్ చేసుకోవాలి? ఏమంటే మనం మన అంశం ఏంటి? మీ పక్కన అడగని చెప్తారో లేదో? దేవుని చేత నడిపించబడ్డం ఎలా. ఓకే, ఆ టాపిక్లో ఉన్నాం మనం, అది మర్చిపోకండి. కాబట్టి మనం కొన్ని స్టాప్లు ఇచ్చాం, ఇప్పుడు స్టార్ట్లు చేసుకుంటున్నాం. ఫస్ట్ దేవుని చేత నడిపించబడాలి అని మీకు అంటే మీకు ఆ కోరిక ఉంటే చాలా బలంగా ఉండాలి. నేను దేవుని చేత నడిపించబడాలి అన్నటువంటి కోరిక చాలా బలంగా ఉండాలి. నెంబర్ 1 స్టార్ట్ ఇది, అది ప్రారంభించుకోవాలా. ఇప్పుడు ఈ మెసేజ్ని మీరు అంత బలంగా వినాలంటే కొంతమంది వెళ్ళి మొహాలు కడుక్కొని రావాలి, కొంతమంది ఇట్లా బాబు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు పుణ్యం వస్తుంది ఒక పని చేస్తే. చెప్పేదే పక్కన తూగే వాళ్ళని అప్పుడప్పుడు తట్టనండి. మీ ఇద్దరు చాలా వెరీ గుడ్. రైట్. సో ఫస్ట్ ఐ మస్ట్ వాంట్ టు బీ లెడ్. ఖచ్చితంగా నేను దేవుని చేత నడిపించబడాలి అన్న వాంఛ నాకు తీవ్రంగా ఉండాలి. దేవుని నడిపింపు కావాలంటే ఏమండి, ఈ వాంఛ లేకుండా దేవుడు నడిపింపు రాదు. నీకు 50-50లో ఉంటాం కదా. ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను నేను చాలా రోజుల ముందు. ఒక అంపైర్ 50-50 బిస్కెట్స్ ఉంటాయి కదా, అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఒక అంపైర్ ఉంటాడు, క్రికెట్ ఆడుతూ ఉంటారు అనమాట. ఒకటి వచ్చేసి అవుట్ అంటాడు బౌలర్ అనమాట. వీడు ఒకసారి ఇటు అంటాడు, మళ్ళీ ఇంకో ఇట్లా అంటాడు, ఇటు అంటాడు, ఇటు అంటాడు. 50-50. అదేంటిది? అవుట్ అంటే అవుట్ అన్నా ఇవ్వాలి, నాట్ అవుట్ అన్న అవుట్ అని చెప్పాలి. 50-50 అంట. అంటే ఏం చేసుకోవాలి వాళ్ళు అంటే? ఓకే, కాబట్టి 50-50 దేవుని నడిపింపు ఉంటే పర్లేదు, లేకపోతే ఓకే. మనం షాప్కి వెళ్ళి అడుగుతాం కదా, జపాన్ ఐటమ్ ఉందా అంటాం అనమాట. జపాన్ ఐటమ్ వాడు ఎతుకుతుంటాడు, అది ఉండేది లేదు, వాడికి ఏదో గుర్తుంటుంది, ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నట్టు వెతుకుతూ ఉంటాడు అనమాట. ఉంటే ఇవి లేదు పర్లేదు, చైనా ఐటమ్ అని పర్లే. అవుతుంది. అట్లుంటాయి దేవుని చిత్తాన్ని ఎతకడం. మనం దేవుని చిత్తం ఉంటే బెటరే, కానీ పర్లే, కొద్దిగా పర్లే రాకపోయినా. అలా ఉండడానికి లేదండి. నీకు నాకు దేవుని చిత్తము లేదా దేవుని నడిపింపు కావాలంటే బలమైన సంకల్పము, ఆశ మనకు ఉండాలి. నాకు దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి, దేవుని నడిపింపు నాకు రావాలి, దేవుడే నన్ను నడిపించాలి. కీర్తనలు 40:8 నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. ఏమంటున్నాడు ఆయన? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఎస్, ఆ తృష్ణ మనకు ఉండాలి. దేవా, నీ చిత్తము లేదా నీ నడిపింపు నా జీవితంలోకి రావడం నాకు ఇష్టం. అదే దేవా నా కోరిక. సో దేవుని నడిపింపు గురించినటువంటి ఆ స్ట్రాంగ్ బలమైన కోరిక నీలో ఉండాలి. నెంబర్ 1 అది దేవుని నడిపింపు కావాలంటే. నెంబర్ 2, దేవుడి చిత్తం కోరావు, బలంగా కోరుకున్నావు, ఆయన చూపించాడు కూడా దేవుని చిత్తము. ఏం చేయాలి అప్పుడు మనం? ఎస్, నువ్వు ఎంత బలంగా కోరుకున్నావో దేవుని చిత్తము లేదా దేవుని నడిపింపు నాకు రావాలని, అంత బలంగా దేవుడు దాన్ని చూపించినప్పుడు చెయ్యాలా, చేసి తీరాలా. ఆ బలమైన కోరిక కూడా ఉండాలా. దేవుడు చెప్పిన దాన్ని చెయ్యాలి. మళ్ళీ నేను అంశం గుర్తు చేస్తున్నానండి, దేవుడు మనల్ని నడిపించడం మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, యోహాను సువార్త 7:17 ఒక మాట ఉంటుంది. యోహాను 7:17, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఎడల, చదవండి. ఆ బోధ ఎవడైనను తన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా యంతట నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకొనును. నిజంగా నీకు చెయ్యాలని ఉంటే వాడికి అర్థమవుతాయి ఈ విషయాలు. ఇది నిజంగా దేవుని చిత్తమా కాదా అని. 50-50లో ఉంటే అర్థం కాదండి.
50-50లో మనం ఉంటే దేవుని చిత్తం అర్థం కాదు, షూర్. అది నిజంగా నేను దేవుని చిత్తం చెయ్యాలి, 100 106 అనుకున్న వాడికి అర్థమవుతుంది. అదే దీని అర్థం. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకును. సో దేవుడు చెప్పిన దాన్ని మనము చేసేదానికి స్థిరమైన మనస్సు మనం కలిగి ఉండాలి. అలాగే మనము దేవుని వాక్యాన్ని చూడడం అలవాటు చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, నేను చాలామంది మనం ఇది మానేసి ఇంకెక్కడెక్కడో ఎదుగుతాం. ప్రతిదానికి ఆకాశంలోంచి దేవుడు మాట్లాడాలంటాం. తల్లిదండ్రులను సన్మానించండి, నీకు ఆకాశంలోంచి మాట్లాడాలా చెప్పారా? లేకపోతే కండిషన్స్ అప్లై అని రాశాడు దేవుడు బైబిల్లో. తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఏమంటే నేను చెప్తున్నాను ఈరోజు మీకు, నేను దేవుని ఆత్మ ప్రేరణతో చెప్తున్నాను ఈ మాట, మీరు పాటించండి. ఛాలెంజ్. మిమ్మల్ని దేవుడు ఆశ్రయించకపోతే అప్పుడు అడగండి. ఈ సందర్భంలో ఐ డోంట్ హెజిటేట్ టు ప్రొక్లైమ్ ద బ్లెస్సింగ్స్ ఆన్ శివ అండ్ శిల్ప అండ్ హరి అండ్ సునందన్ ఫ్యామిలీ. వాళ్ళ లైఫ్స్లో దేవుడు ఆశీర్వాదాలు నేను ఖచ్చితంగా ఆయన నామంలో కన్ఫర్మ్గా చెప్తున్నానండి. వాళ్ళని మనం చూస్తాం, వాళ్ళ జనరేషన్స్ బ్లెస్ చేయబడడం చూస్తాం. నేర్చుకుందాం, పెద్దవాళ్ళని గౌరవించి నేర్చుకుందాం. యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్. నేను ఈ ఛాలెంజ్, నేను అందరిని ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరికైతే పేరెంట్స్ పెద్దవారు ఇంట్లో ఉన్నారో, దేవుడు వాళ్ళని చూపించాడు అని మీకు అనిపిస్తుందో మనస్సు, వాళ్ళని చేసి చూడండి. మీరు యూ విల్ సీ, ఎక్స్పీరియన్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. సో దానికి చెప్పనవసరం లేదండి. దేవుడు ఆకాశం నుంచి మాట్లాడిన అవసరం నీతోటి. నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించుము, లేకపోతే దేవుడు రాసి పెట్టి ఉండేవాడు. బైబిల్ ఇటు రాశాను కానీ మీరు మళ్ళీ నన్ను అడగాలి, ప్రేమించే ముందు సన్మానించే ముందు అడిగితే నేను చెప్తాను అప్పుడు మళ్ళీ అని కండిషన్స్ రాయలా. నీ వైఫ్ ఎలా ఉండాలో ఏంటో అవి రాయబడ్డాయి కానీ నీ వైఫ్ పేరు లేకపోవచ్చు బైబిల్లో. ఇది డిఫరెన్స్. అర్థమైంది చెప్పేది? నువ్వు భార్య గురించి అడుగుతున్నావు, భర్త గురించి అడుగుతున్నావు, వాళ్ళు ఎలా ఉండాలో ఏంటో, ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలో అవన్నీ రికమెండ్ చేస్తుంది. సామెతల్లో ఉంది కదా భార్య ఎలా ఉండాలో. అలాగే కొత్త నిబంధనలో ఉంది కదా భర్త ఎలా ఉండాలో. సో ఇవన్నీ బైబిల్ చెప్తుంది. కానీ పేర్లు లేకపోవచ్చు దీంట్లో. నీ భార్య పేరు, నీ భర్త పేరు లేకపోవచ్చు. అటువంటి డిపెండబుల్ రిసోర్స్ ఇది, ఆధారపడదగినటువంటి గ్రంథం ఇది. దేవుడు తన ఆత్మచేత లిఖించినటువంటి గ్రంథం ఇది. సో దీన్ని చదవడం మనము మానుకోకూడదు. ఒకవేళ ఎవరైనా మర్చిపోయి ఉంటే స్టార్ట్ చేద్దాం, తిరిగి దీన్ని చదవడం ప్రారంభిద్దాం. ఏదో ఊరికే గాలి కబుర్లు వినొద్దండి. సమస్య ఉంటే బైబిల్ చదువుదాం, ఏదన్నా అవసరం ఉంటే బైబిల్ చదువుదాం, ఏదైనా పరిష్కారం కావాలంటే బైబిల్లో వెతుకుదాం. అంతేగాని ప్రశ్నలకు పోయినట్టుగా పాస్టర్ల దగ్గరికి పోదాం దయచేసి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నాకు తెలుసు అన్ని రహస్యాలన్నీ. ఆ చర్చి పాస్టర్, అంటే మన చర్చి గురించి మాట్లాడడం లేదు చెప్తున్నాను, ఆ చర్చి పాస్టర్ వాటి కోఆపరేట్ చేయకపోతే ఇంకో పాస్టర్ దగ్గర పోతారు. ఎక్కడెక్కడ తిరుగుతారండి. ఆయనకి ఆఫరింగో లేకపోతే ఒకటి వేసేస్తే ఆ నెల దశంభాగం ఆయనకి ఇచ్చేసామనుకోండి, చెప్పేస్తాడు అమ్మ జోషిని చెప్పేస్తాడు. ఎక్కడ వెళ్తున్నాం మనం? దేని మీద ఆధారపడాలి మనం? బైబిల్ చదువుదాం, బైబిల్లో ఎక్స్పెక్ట్ చేద్దాం, దేవుడు మాట్లాడతాడు. 119, 105 ఏంటది? వా పాస్ మీరందరూ. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రవకు వెలుగునయ్యున్నది. నీ వాక్యము, ఇదే బేస్ అన్నిటికీ, ఫౌండేషన్. ఓకే, అలాగే దేవుని చిత్తము దేవుని వాక్యంలో మనకి దొరుకుతుంది. లాస్ట్కి వచ్చేసాము. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్కి వచ్చామంటే అలా 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 వెలిగిపోతలే. హల్లెలూయా.
అంతేలేండి, నేను అక్కడ ఉన్నా అంతే. ఓకే, ఈ దేవుని చిత్తము లేదా దేవుని ప్లాన్, దేవుని నడిపింపు దీనికి వ్యతిరేకంగా ఉండనే ఉండదు. చెప్పండి, బైబిల్కి వ్యతిరేకంగా ఉండదని చెప్పండి. దేవుని నడిపింపు బైబిల్కి వ్యతిరేకంగా ఉండదు. ఉందంటే సంథింగ్ రాంగ్, నీకు దేవుడి నడిపింపు లేదని. ఏమండి, ఇది ఈ టాపిక్కి సంబంధించింది కాకపోయినా చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు అనేసారి అనిపిస్తుంది మనకి, దేవుడు నడిపిస్తున్నాడు. ఫైనల్ అట్టే వెళ్తాం, తర్వాత తెలుస్తుంది ఇది దేవుడి మాట కాదు అని తెలుస్తుంది. కానీ మనలో అహం ఉంటుంది కదా, అహంకారం, అది ఒప్పుకోద్దు దానికి. ఇగో నిన్నటిదాకా దేవుడు మాట్లాడుతూ ఇప్పుడు ఎత్తి ఏమంటారు జనాలు? నో, 100 600 దేవుడు నీతో మాట్లాడేశాడు అంతే. దాన్ని అట్టు తిప్పి చివరికి ఏం రుజువు చేస్తాడు? దేవుడు నాతో మాట్లాడాడు అంతే. ఏమంటే దయచేసి బెస్ట్ సీక్రెట్ ఒకసారి నాతో దేవుడు మాట్లాడితే మీకు షేర్ చేస్తున్నా. నేను ఇట్టాగే ఒకసారి సతమతం అయ్యా ఒక విషయంలో. అప్పుడు దేవుడు చెప్పాడు, అంటే నీకు ఇగోనా? నేను నీతో మాట్లాడకపోయినా మాట్లాడాడని చెప్పావు. ఇప్పుడు సింపుల్, దీనిలోంచి బయటికి పడాలంటే ఒకటే, చిన్న పిల్లోడు వైపు తప్పు నాతో దేవుడు మాట్లాడేదని చెప్పి సింపుల్ ఎగిరిపోద్దంతా అన్నాడు. నేను చెప్పాను అన్నమాట. ఫినిష్. ఐ ఎంజాయిడ్ మై త్రూ రెస్ట్ ఆఫ్ లైఫ్. బెస్ట్ అండి అనిపించవచ్చు ఒక్కొక్కసారి, మనకు దేవుడు మాట్లాడుతున్నాడు అనిపించవచ్చు, కానీ మనుషులం కదా మనము, మనుషులం. ఒక్కొక్కసారి రాంగ్ గైడెన్స్ ఉంటుంది. దేవుడు మాట్లాడకపోయినా మాట్లాడాము అనుకుంటూ, బైబిల్లో కూడా ఉన్నాయి కదా చాలా ఉదంతాలు, అనుకుంటారు. ఒకసారి మనకి తెలిసినప్పుడు మన అహంకారాన్ని పక్కన పెడదాము. దేవుని ముందు, అయ్యా నేను ట్రైనింగ్లో అయ్యా మనం గుర్తుపెట్టుకోండి, మనందరం ట్రైనింగ్లో ఉన్నామండి. ఎవ్వరం పరిపూర్ణం కాదు ఇక్కడ. చచ్చేంతవరకు మనందరం ట్రైనింగ్లో ఉంటాం. యేసయ్య దగ్గరికి వెళ్ళేంతవరకు మనందరం ట్రైనింగ్లోనే ఉంటాం. దేవుడి మాటలు వినేది కూడా ట్రైనింగ్ లాంటిది, అంత ఈజీ కాదు. నీకు కొంచెం ఆ ట్రైనింగ్ ఈజీ కావాలంటే ఇది తెలిసి ఉండాలి. ఇది తెలిసి నీకు అర్థమవుతుంది దేవుడు మాట్లాడుతున్నాడా, దయ్యం మాట్లాడుతున్నాడా, నీకు వినేవి మాట్లాడుకుంటున్నామని. దానికోసంగా చదవాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది నీ గైడెన్స్ అనేది? ఇక్కడి నుంచి రావాలి. నేను ఎక్కడో ఇందాక మిస్ అయ్యాను, గుర్తు చేయడం చెప్తాను. ఓకే, సో వాక్యానికి విరుద్ధంగా దేవుని మాట ఉండదు, దేవుని నడిపింపు ఉండదు. అందుకనే దీనికి మనము కట్టుబడి ఉండాలి. ఇంకొక సీక్రెట్ ఏంటో తెలుసా? ఫర్దర్ నీకు దేవుడి నడిపింపు రావాలంటే అంతవరకు చెప్పిన దాన్ని చెయ్యి. ఒకసారి పలానా ఇల్లు ఎక్కడ అంటే చెప్తారు చూడండి, అడ్రస్ చెప్పేవాళ్ళు కొంతమంది, ఇట్టా తిరుగు, మళ్ళీ అట్టబో, మళ్ళీ డొంక వస్తుంది, మళ్ళీ అట్టు తిరుగు, అక్కడ ఒక ట్రాక్టర్ నిలుచుకో ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రా. అవి వెనక్కి అంటే అదే రోడ్లు కాదు, పక్క రోడ్లో. మరి అక్కడి నుంచి రైట్ పో, అక్కడ ఒక బంక్ ఉంటుంది, ఆ బంకులో అడుగు. వాడు చెప్పిన తర్వాత వాడు చెప్తాడు, ఆ రోడ్లోకి వెళ్ళి మళ్ళీ ఆ రోడ్లో ఉండదు, మళ్ళీ ఈ పక్క ఉన్నది కూడా పోద్ది మనకి. పచ్చ బిల్డింగ్ ఏవాళ్ళే. ఓకే, ఇన్స్టాల్మెంట్లో తీసుకుందాం, బెస్ట్ ఐడియా అది. బాబు నువ్వు ఎక్కడ ఫస్ట్ కనపడేది చెప్పు అంటే అక్కడ పోతే అక్కడికి వెళ్ళాము, అయిపోయింది. అక్కడ ఎవరో ఒకరిని అడుగుతాము, ఇంకొకరి దగ్గర పొమ్మంటారు, పోతాము, అంతే. దేవుడు బయలుపరిచిన దాన్ని ఫస్ట్ చెయ్యి, మిగతాది మళ్ళీ చెప్తాడు ఆయన. ఆయన కన్ఫ్యూజన్స్ కర్త కాదు, అల్లరికి కర్త కాదు, నేను తకమిక చేసేవాడు కాదు దేవుడు. సో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ గైడెన్స్ నీకు రావాలంటే, నెక్స్ట్ నడిపింపు రావాలంటే అప్పటి వరకు నడిపించిన దాన్ని చెయ్యాలి. మనం చేస్తే నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాడు దేవుడు. ఇదొక సీక్రెట్. దేవుడు నడిపింపు ఎందుకు ఒక్కోసారి మధ్యలో ఆగిపోద్దంటే, దేవుడు వదిలేలా నిన్ను, అంతవరకు ఆయన చెప్పిన దాన్ని చెయ్యమ్మా, తర్వాత చేస్తాను అన్నాడు దేవుడు, అంతే. మిగతా నేను తర్వాత చెప్తాను అన్నాడు. ఓకే, లాస్ట్కి వచ్చేసాము. పరిశుద్ధాత్మని ఇందాక చెప్పాం కదా మనం స్టార్టింగ్లో, టూర్లో బెస్ట్ ఎవరండి? గైడ్. అరటిపండు ఒలిచిపెట్టినట్టే పరిశుద్ధాత్మని ఆ విధంగా మనం కోరుకోవాలంట. నాతో ఉండి ప్రభువా, నన్ను గైడ్ చేయి ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా అని. యాకోబు పత్రిక 4:2 ఉంటుంది ఈ మాట. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు,
అవన్నీ వచ్చి లాస్ట్ ఒక మాట ఉంటుంది చూడండి, యాకోబు పత్రిక 4:2. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. ఇది మన పాయింట్. ఎందుకు ఈ గందరగోళము? దేవుని అడగనందున మీకేమీ దొరకదు. కాబట్టి మనకు దొరకాలంటే ఏం చేయాలండి? దేవుని అడగాలి. దేవుని నడిపింపు కూడా మనకు దొరకాలంటే ఏం చేయాలండి? దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మని తోడుండమని అడగాలి, నడిపింపమని మనం అడగాలి. ఓకే, అలాగే విశ్వాసంతో మనం అడగాలి, మనల్ని మనం తగ్గించుకొని అడగాలి. ఒకసారి వస్తుంది మనకి ఇగో వస్తుంది, దీనికి కూడా దేవుడిని అడిగేది. పోయినసారి అడిగితే ఏం చేశాడు? అవన్నీ పక్కన పెడదాం. మనల్ని తగ్గించుకొని దేవా నన్ను. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసండి, దేవుడు ఒకసారి అంటే దేవుని గైడెన్స్ ఎలా ఉంటుందో తెలుసా? మనల్ని షాక్ అయిపోతాం ఒక్కోసారి దేవుని గైడెన్స్ విని. ఈ దేవుడి నుంచేనా అనిపిస్తుంది. నా శత్రువుని, కీర్తనలు ఉన్నాయి కదా అలాంటివి, నా శత్రువుని చెండాడు, నా శత్రువుని చీల్చు, నా శత్రువుని ఇది అని కీర్తనలు ఉన్నాయి అలాంటివి. ఆ కీర్తనలు కోట్ చేసుకొని ప్రార్థన చేస్తాం మనం. వాడనట్టు చెయ్యి, వీళ్ళనట్టు చెయ్యి అంత అయిన తర్వాత యేసుప్రభు వస్తాడు, నాయనా చందు సుజన్ని క్షమించయ్యా. క్లీన్ బోల్డ్ చందు, నేను అడుగుతున్నది ఏంటి, నాకు జవాబిస్తున్నది ఏంటి అంటే అర్థమైంది. ఆయన శత్రువు అక్కడే ఉంది, ఆ శత్రువు గురించే ప్రార్థిస్తున్నాడు ఆయన. ఏమండి, ఫర్గివ్నెస్ ఇట్స్ వెరీ పవర్ఫుల్. క్షమించడం అనేది చాలా శక్తివంతమైంది. దేవుడు ఒక్కొక్కసారి మాట్లాడుతుంటాడు మనతోటి. మనం ఎవరు పతనాన్ని గురించి ప్రార్థన చేస్తామో వారిని ఆశీర్వదించమని చెప్తాడు దేవుడు. ఆర్ యు రెడీ? మనం రెడీగా ఉన్నామా దాన్ని చేయడానికి? మీరు చేసి చూడండి, దెన్ యూ విల్ సీ ద పౌరింగ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆకాశం అంటారు కదా, ఆకాశ వాకలు విప్పుకుని ఆశీర్వాదాలు అంటారే, లిటరల్గా అనుభవించి తీరుతాం మనం. అటువంటి నడిపింపులు ఒకసారి వస్తాయి మనకి. హల్లెలూయా. కాబట్టి అందుకే మనం తగ్గించుకుని దేవుణ్ణి అడగాలి. దేవా నువ్వు ఎలా చెప్పినా నేను చేస్తాను. ఇగోని పక్కన పెట్టుకొని అడగాలి. అడిగేది విశ్వాసంతో మనము అడగాలి. ఫైనల్గా దేవుడు చెప్పేంత వరకు వెయిట్ చేయాలి, తొందరపడకూడదు. వస్తాం ప్రార్థనలకి, అన్నా రేపు ఇంటర్వ్యూ అన్నా, దేవుడే ఏం చెప్తామో, దేవుడే నాకు సహాయం చేయాలన్నా, దేవుడే నాకు ఏమీ రాదన్నా, దేవుడు చెప్తేనే నేను చెప్పాలన్న ఇంటర్వ్యూలో, నాకు ఎవ్వరూ తెలిసిన వాళ్ళు కూడా లేరన్నా, లోకంలో నాతో పాటు ఆ వ్యక్తి ఈ వ్యక్తి అందరూ వెళ్తున్నారు ఇంటర్వ్యూకి, వాళ్ళందరికీ రికమెండేషన్లు ఉన్నాయన్న, నాకు ఎవ్వరు లేరు, నా యేసయ్యే రికమెండేషను. ఈయన చెప్తాడు, ఆ బయటికి పోని ఫోన్లు చేస్తాడు, వాళ్ళ రికమెండేషన్ చెల్తుందా? చర్చిలో చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంటి? వెయిట్ ఫర్ గాడ్స్ రెస్పాన్స్. దేవుడు రిప్లై వచ్చేంత వరకు వెయిట్ చేయి. నిజంగా అది నీ విశ్వాసం అయితే, నీకెవ్వరూ లేరు, హీ విల్ ప్రూవ్ ఇట్. ఆయన రుజువు చేసి చూస్తాడు, ఆయన రుజువు చేసి చూపిస్తాడు నీకు, నేనే నీకు తోడని. నా లైఫ్లో జరిగింది మీ అందరికీ తెలుసు. నీ ఫైనల్ కంక్లూడ్ చేసే ముందు చెప్తున్నా, నేను నా ఇంటర్వ్యూలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. బైబిల్ గురించి అడిగారు నన్ను ఇంటర్వ్యూలో, అసలు నేను ఎవరి దగ్గర కూడా వినలా ఇది. నేను గవర్నమెంట్ సర్వీసెస్లో ఇంటర్వ్యూస్లో మత గ్రంథాల గురించి అడుగుతారా క్వశ్చన్లు అని, అన్నీ గుర్తున్నాయి నాకు. సార్వభౌముడు, ఎస్. మీరు నమ్మరు, నన్ను ఇంటర్వ్యూ అంతా బైబిల్ గురించి అడిగారు. ఎందుకంటే నేను అప్లికేషన్ రాశా, నాకు ఉద్యోగం వచ్చేది లేదు, చచ్చేది లేదు అని స్ట్రైట్గా ఆలోచించేసాను నేను. మనకి యథార్థంగా రాసి పడేసా. అలవాట్లు, పాటలు రాసుకోవడము, పాటలు పాడడము, మ్యూజిక్ కంపోజ్ చేయడము, బైబిల్ చదవడము అలవాట్లు. ఇంకేం అడుగుతారు నన్ను వాళ్ళు? ఇంకేమి లేవు అక్కడ. కొంతమంది రాశారు వంటలు చేయడము,
న్యూస్ పేపర్ రీడింగు అని వాళ్ళని దుమ్ము రేపేశారు. న్యూస్ పేపర్ రీడింగ్ వాడిని ఎవడిగారు తెలుసా? ఈరోజు ఫలానా పేపర్లో హెడ్లైన్స్ చెప్పు అని అడిగారు. వాడు చదివితే కదా రోజు ఏదో రాశాడు న్యూస్ రీడింగ్ అని. ఇంకో వ్యక్తిని అడిగారు తెలుసా? మీ మిస్సెస్కి ఫీవర్ వచ్చినప్పుడు బిర్యానీ తినాలనుకుంటుంది, ఫీవర్ వచ్చినప్పుడు బిర్యానీ నువ్వు ఎలా చేస్తావు అని అడిగారు. వస్తే కదా మాకు రాసేసాం ఏదో వంటకం వచ్చని. నేను అవి ముందుగానే విన్నాను. విని పడిపడి నవ్వుకుంటాను నేను. నన్నైతే వీళ్ళు ఏమీ అడగరు, బైబిల్ వాళ్ళు తెలిస్తే కదా. ఏమండి, ఐ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ ద పర్సన్ హూ ఇంటర్వ్యూడ్ మీ హ్యాస్ జస్ట్ స్లెప్ట్ ఇన్ ద లార్డ్. ఆనందరావు అంకుల్, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన చీఫ్ ఇంటర్వ్యూర్. ఆ రోజు నాకు తెలియని పరిచయం కూడా లేదు ఆయనప్పటికి. దుమ్ము రేపేశాడు ఆయన బైబిల్ పట్టుకొని. దేవుడు రుజువు చేశాడు, ఆయన బిడ్డల్ని అక్కడ పెడతాడు. నీకు సహాయం చేసే వాళ్ళని పెడతాడు అక్కడ. డోంట్ వరీ. హల్లెలూయా. ఐ ఎంజాయ్డ్ ఇట్, ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఈరోజు కూడా నేను గంటాపదంగా చెప్తాను ఆ మాట. సో మనము రెస్పాన్స్ చివరి నిమిషం వరకు ఆయన ప్యూర్ వర్క్స్ మనం చూసేదానికి రెడీ అవ్వాలా, వెయిట్ చేయాలా, తొందరపడకూడదు మనం. ఓకే. సో ఇది చేయగలిగితే మనము దేవుని నడిపింపుని మనము పొందగలం. మనందరం కళ్ళు మూసుకుందాము. ఒక్కసారి నేను 2 నిమిషాల్లో మనం నేర్చుకున్నంత నెమరు వేస్తాను. జస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేసి మరి ఏకాగ్రతతో విని ఒకసారి మననం చేసుకొని మరి ప్రార్థించుకుందాం. మనందరం నేర్చుకున్నామండి దేవుని నడిపింపు. అందరం కోరుకుంటాం, అందరికీ దేవుని నడిపింపు ఇష్టమే. మరి ఎంతమంది అయితే దేవుని చేత నడిపించబడతారో, ఆత్మచేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుని పిల్లలు అనబడతారు. కాబట్టి మనకి కంపల్సరీగా మనం దేవుని పిల్లలుగా ఉండాలంటే ఆ నడిపింపు మనకు అవసరం. అయితే ఆ నడిపింపులో కొన్ని మనం ప్రస్తుతం చేస్తున్నవి మానుకోవలసినవి ఉన్నాయి, కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఇవి చేస్తే దేవుని నడిపింపు గ్యారెంటీ. మనము దేవుని వెంబడించని సంస్కృతి, ఆచార వ్యవహారాలు మన చుట్టూ ఉన్నాయి, వ్యవస్థలు మన చుట్టూ ఉన్నాయి. వాటిని వెంబడించడం మానాలి. అలాగే దేవుని చేత నడిపించబడని స్నేహితుల సమూహం మన చుట్టూ ఉంది, వాళ్ళని వెంబడించడం మానాలి. అలాగే దేవుడు తప్ప ఇక వేరే మూలాల వైపు నడిపింపు కోసం మనం చూడకూడదు, అది కూడా మనం మానుకోవాలి. అలాగే పరిస్థితుల ద్వారా నడిపించబడ్డం అనేది కూడా మనము మానుకోవాలి. అలాగే మన ఫీలింగ్స్ చేత నడిపించబడ్డం, మన హృదయాల్లో కలిగే భావాలు, ఆలోచనల చేత మాత్రమే నడిపించబడ్డం కూడా మనము మానుకోవాలి. అయితే చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిగా నేను దేవుని చేత నడిపించబడాలి అనే ప్రగాఢమైన కోరిక మనలో ఉండాలి. అలాగే ఆయన చెప్పిన దాన్ని, బయలుపరిచిన దాన్ని చేసేదానికి నేను బలమైన కోరిక కలిగి నాకు ఉండాలి. అలాగే దేవుని వాక్యాన్ని చూడడం, దాంట్లో వెతకడం, దాహం కలిగి ఉండడం నేను ప్రారంభించాలి. దేవుడు బయలుపరిచిన దాన్ని నేను చేస్తే మిగతా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో కూడా ఆయన చెప్తాడు. ఆయన నడిపింపు ఎప్పుడు కూడా బైబిల్కి వ్యతిరేకంగా ఉండదు. అలాగే దేవుని నడిపింపుని మనం అడగాలంట, మనం బలంగా కోరుకోవాలంట. ఆయన్ని నడిపించమని అడగాలి, ప్రార్థన ద్వారా అడగాలి. ఏది నడిపించని సిద్ధమే అన్న తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన నడిపిస్తాడు అనే విశ్వాసంతో మనం అడగాలి. అలాగే చివరి క్షణం వరకు ఆయన నడిపింపు సంపూర్ణంగా నీకు బయలుపరచబడినంత వరకు నువ్వు వెయిట్ చేస్తూ ఉండాలి. ఈ పనులు మనం చేయగలిగితే దేవుని నడిపింపు తథ్యం. ఒక్క నిమిషం మనం అందరం మౌనంగా ప్రార్థించుకుందాం. దేవుని అడుగుదాం. దేవా, నీ నడిపింపు నాకు ఇష్టం ప్రభువా, నాకు నీ నడిపింపు దయచేయి. నీ నడిపింపులో ఎటువంటి మిస్టేక్స్ ఉండవు. దేవా నన్ను నడిపించు, దేవా నన్ను నడిపించు, యేసయ్యా నన్ను నడిపించు.
కారడవులందైనను ప్రభు బాటనే వేయును, ఎడారులందైనను జీవనదియై ప్రవహించును. కారడవులందైనను ప్రభు బాటనే వేయును, ఎడారులందైనను జీవనదియై ప్రవహించును. ఈ భూమి ఆకాశముల్ గతించుటే నిశ్చయం, ఈ భూమి ఆకాశముల్ గతించుటే నిశ్చయం. ప్రభు మాటలే సత్యము, జీవించును నిత్యము. ప్రభు మాటలే సత్యము, జీవించును నిత్యము. ఈ దినమునే ప్రభు చేయును మన బ్రతుకునందద్భుతం, మన బ్రతుకునందద్భుతం. ఈ దినమునే ప్రభు చేయును నందద్భుతం, మన బ్రతుకునందద్భుతం. ఏ దారి లేని చోట యేసయ్య రహదారిగా, ఏ దారి లేని చోట యేసయ్య రహదారిగా. ఊహించని మార్గంబులో ప్రభు కార్యమే చేయును, మనలను నడిపించును. ఊహించని మార్గంబులో ప్రభు కార్యమే చేయును, మనలను నడిపించును. కరుణించువాడాయనే, ఎడబాయడు ఎన్నడు. కరుణించువాడాయనే, ఎడబాయడు ఎన్నడు. అనుదినము మనకు తన కృపను చూపి గమ్యంబునే చేర్చును, గమ్యంబునే చేర్చును. అనుదినము మనకు తన కృపను చూపి గమ్యంబునే చేర్చును, గమ్యంబునే చేర్చును. ఏ దారి లేని చోట యేసయ్య రహదారిగా, ఏ దారి లేని చోట యేసయ్య రహదారిగా. ఊహించని మార్గంబులో ప్రభు కార్యమే చేయును, మనలను నడిపించును. ఊహించని మార్గంబులో కార్యమే చేయును, మనలను నడిపించును, మనలను నడిపించును, మనలను నడిపించును.